అసలు మేజర్ డౌట్ ఏంటంటే అసలు మెంటర్షిప్ అంటే ఏంటి? మెంటర్షిప్ లో మెంటర్స్ మిమ్మల్ని కష్టపెడతారు. నేను ఒకరు హెల్ప్ చేస్తే నాకు మా ఆనందం వస్తుంది. ఈ కాన్సెప్ట్ రావాలి. అంటిల్ యూఆర్ నాట్ టాకింగ్ టు ఏ స్టూడెంట్ వన్ ఆన్ వన్, యూఆర్ నాట్ డూయింగ్ మెంటర్షిప్. ఇక్కడ ఏది ఎక్స్పెక్ట్ చేయాలి అదే చేయండి. గో ఫైండ్ ద రైట్ మెంటర్. ఎంత దూరం అనుకోండి వాళ్ళ కోసం. ఇది మెంటర్షిప్ బయట కార్పొరేట్స్ లో అయితే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఏ ప్రోడక్ట్. మెంటర్స్ ని చూస్ చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హాయ్ సార్. హాయ్. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సంబంధించి ఈ మధ్య ఎక్కువగా స్టూడెంట్ అడిగిన డౌట్, సార్ ఏ ఇన్స్టిట్యూట్ కోర్స్ చూసినా, ఏ ఇన్స్టిట్యూట్ కరికులం చూసినా పర్సనల్ మెంటర్షిప్ ఉంది, మీకు ఒక మెంటర్ ఇస్తాము, ఇట్లా 1-to-1 మెంటర్షిప్, 1-to-1 కేర్ ఇలా చెప్తున్నారు సార్. అసలు మేజర్ డౌట్ ఏంటంటే అసలు మెంటర్షిప్ అంటే ఏంటి? ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మెంటర్షిప్, కోచింగ్. ఓకే, రెండు వేరు వేరు అండి, రెండు ఒకటి కాదు. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే కోచింగ్ లో ఫ్యాకల్టీస్ కష్టపడి ఓకే మీకు చెప్తారు సబ్జెక్ట్ అర్థం కావడానికి. మెంటర్షిప్ లో మెంటర్స్ మిమ్మల్ని కష్టపెడతారు. ఓకే. అండ్ మిమ్మల్ని ఎంత మంచిగా కష్టపెడితే అంత మంచి మెంటర్ అయినా. హూ ఇస్ ఎ మెంటర్? మెంటర్ ఇస్ సమ్వన్ క్వాలిటీస్ అంటే ఫస్ట్ అట్మోస్ట్ నా పర్సనాలిటీలో చాలా మంది ఏమంటారు, నా పర్స్పెక్టివ్ లో నేను చెప్తాను. చాలా మంది అంటారు చాలా నాలెడ్జ్ ఉండాలి. అది ఓకే. ఫస్ట్ ప్రియారిటీ ఒకటి ఉంటుందండి, ప్యాషన్ ఉండాలి. ప్యాషన్. ఓకే. ప్యాషన్ టువర్డ్స్ స్టూడెంట్స్, హెల్పింగ్ సమ్వన్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరికైనా నేచురల్ గా హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ ఉండాలి క్యాండిడేట్ కి. ఓకే. నేను ఒకరు హెల్ప్ చేస్తే నాకు మా ఆనందం వస్తుంది. ఈ కాన్సెప్ట్ రావాలి. తర్వాత ఇది ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ కంపాషన్. ఓకే. కంపాషన్ అంటే మీనింగ్ చాలా మంది తెలిసి ఉండదు. కంపాషన్ అంటే ఒక స్ట్రగుల్ అర్థం చేసుకోవడం, ఫీల్ అవ్వడం. ఎస్ సార్. దీన్ని చాలా మంది ఎంపతి అనుకుంటారు. ఎంపతి కాదు, స్టెప్పింగ్ ఇంటూ దేర్ షూస్ అంటారు కదా. సో ఎంపతి అనేది స్టెప్పింగ్ ఇంటూ దేర్ షూ. ఎంపతికి కంపాషన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎంపతి వచ్చేసి మీరు ఒకరి గురించి వాళ్ళు ఫీల్ అయ్యేది మనం ఫీల్ అవ్వడం, అక్కడ వరకు. కరెక్ట్. కంపాషన్ ఏంటంటే ఆ ఫీలింగ్ అయినాక యూ టేక్ సమ్ స్టెప్స్ టు యాక్చువల్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఆ బాధ అనిపిస్తుంది, బాధ అనిపించి మనకి ఎంత బాధ అనిపిస్తుంది, మనం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుంటే వీల్ ఫీల్ వెరీ బ్యాడ్. అర్థం చేసుకుని ఆగిపోకుండా దానికి సొల్యూషన్ కూడా చూపిస్తాం. అర్థం చేసి ఆగిపోతే ఎంపతి, సొల్యూషన్ దగ్గరికి వెళ్తే కంపాషన్. సింపుల్. సో ఆ కంపాషన్ ఉండాలి. ఈ కంపాషన్ ఉంటే ఏంటంటే స్టూడెంట్ బై డిఫాల్ట్ బెనిఫిట్ అవుతారు, మెంటర్ కి హ్యాపీగా చేస్తాడు వర్క్. ఓకే. ఈ రెండు క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి నా పర్స్పెక్టివ్ లో. ఇది లేనిది ఎప్పుడు ఏం చేయలేడు. ఓకే సార్. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ లో మెంటర్షిప్ ఇస్ ఇన్క్లూడెడ్ అంటారు. ఈ కోచింగ్ ప్లస్ మెంటర్షిప్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి చేయాలంటే, కాకపోతే స్టూడెంట్ టైం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కోచింగ్ లో ఏంటంటే మీకు ఫ్యాకల్టీస్ వచ్చి చెప్తారు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. దాని తర్వాత మెంటర్షిప్ అంటే ఒకరు మీతో కూర్చొని మీ స్ట్రగుల్ లో మీతో తోడుగా ఉంటూ స్టెప్ బై స్టెప్ వర్క్ చేస్తూ మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటూ మీకు సపోర్ట్ సిస్టమ్ లా ఉండడం, అది మెంటర్షిప్. ఫ్యాకల్టీ కోచింగ్ లో ఏమవుతుంది, ఫ్యాకల్టీ వస్తారు, టీచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వేరే క్లాసులు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో మెంటర్షిప్ అంటే మెంటర్స్ వేరే వాళ్ళు ఉంటారా? ఉండాలి, తప్పదు. బికాస్ ఇన్స్టిట్యూట్ కాంట్ పే దట్ మచ్ మనీ ఫ్యాకల్టీకి. కూర్చొని స్టూడెంట్ మీద టైం ఇన్వెస్ట్ చేయడం ఒక్కొక్కరికి ఎట్లా ఇస్తారు. సో అందుకే మెంటర్షిప్స్ అని చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తే కానీ దే కాంట్ డూ ఇట్, వోంట్ డూ ఇట్. ఓకే. కాంట్ ఎందుకు చేయగలదు అంటే వాళ్ళ కోచింగ్ చేస్తుంటే టైం సరిపోతుంది. ఆ వర్డ్ ఫ్యాన్సీ ఉందని పెట్టుకుంటున్నారు. ఫేమస్ అయిపోయిందండి. అంటే అప్పట్లో అంటే ఒక ట్రెండింగ్ అంటారు కదా, ఆ ట్రెండింగ్ వర్డ్ మెంటర్షిప్ అనేది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే. దట్ జస్ట్ యూజింగ్ ఇట్. కొంతమంది ఆప్షనల్ మెంటర్షిప్ బ్యాచ్ అంటారు, చెప్పేది క్లాస్లే. ఓకే. కూర్చొని స్టూడెంట్స్ తో మాట్లాడు. అంటిల్ యూఆర్ నాట్ టాకింగ్ టు ఏ స్టూడెంట్ వన్ ఆన్ వన్, యూఆర్ నాట్ డూయింగ్ మెంటర్షిప్. బల్క్ లో చేస్తున్నాం, 1000 మందిని 100 మందిని ముచ్చబెట్టుకు చేస్తున్నప్పుడు అది క్లాస్ అయితే మెంటర్షిప్ కాదు కదా. సో కోచింగ్ వాళ్ళు మెంటర్షిప్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్ని బ్యాచ్లు వేసుకుంటారు, అంతమంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఒక టాప్ ఫ్యాకల్టీ వచ్చేసి కూర్చొని మెంటర్షిప్ చేయలేరు. ఇప్పుడు ఒక మంచి మెంటర్ వెళ్ళి ఒక దగ్గర చెప్పాలి అని అంటే, మంచి తెలివి ఉన్న మెంటర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, క్రెడిబిలిటీ ఉన్న మెంటర్ వెళ్ళి 20-30 వేలకు మెంటర్షిప్ ఇవ్వరు నెలకు. అక్కడ కూర్చొని ఫుల్ టైం అంత తెలివి ఉన్నాడు, వేరే పని చేసుకుంటాడు కదా. పెద్ద పెద్ద పనులు వదిలేసి మెంటర్షిప్ 20-30 వేలకు ఎంత వస్తారు? కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఫ్యాకల్టీకి బేస్ on మెంటర్స్ పే చేయరు. సో మెంటర్స్ వోంట్ బికమింగ్ మంచి మెంటర్స్. ఎవరైతే పాత బ్యాచ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. టు బి హానెస్ట్. బిగ్ రివిలేషన్ అది. స్టూడెంట్స్ ఏం ఆలోచించాలంటే కోచింగ్ వెళ్తున్నామంటే క్లాసెస్ కరెక్ట్ వస్తున్నాయా, అది ఒకటే చూసుకుని వెళ్ళాలి. మెంటర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉన్నా కూడా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మెంటర్షిప్ అనేది ఆఫ్టర్ ద కోర్స్ యూ టేక్ ఇట్ ఆర్ స్టార్ట్ విత్ ద మెంటర్షిప్. మన మెంటర్షిప్ బ్యాచ్ లో మనం ముందు NCERTs నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు కోచింగ్ తో మెంటర్షిప్ అంత టైం వీలవ్వట్లేదు,
ప్రాక్టికల్ గా అంత పాసిబుల్ అవ్వట్లేదు అన్నారు కదా. మరి కోచింగ్ లేకుండా సెల్ఫ్ స్టడీతో మెంటర్షిప్ ఉంటుందా? I think this is the first time we are speaking about mentorship in the YouTube. అవును, స్టూడెంట్స్ చాలా మంది అడుగుతున్నారు సార్. సో యాక్ట్ ఫర్ ఐఏఎస్ అనేది, యాక్ట్ అనేది ACT, యాక్టివ్ కొలాబరేషన్ ట్రైబ్. స్టూడెంట్స్ ని కొంతమందిని 30-40 అంత కొంతమంది వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి డైలీ వాళ్ళను ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో సిలబస్ తో 6th క్లాస్ అండ్ CRTs నుంచి టోటల్ స్టాండర్డ్ బుక్స్ కావాలి చెప్పించు, వాళ్ళకి పేజ్ టు పేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలో చెప్తూ దాని మీద డైలీ డిస్కషన్ పెట్టి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసి దాని తర్వాత ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ది డే విల్ పుట్ ఎ టెస్ట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ నీడ్స్. వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తాం ఇండివిజువల్ గా. అది మనకు యాక్ట్ లో మన మెంటర్షిప్ లో జరుగుతుంది. నార్మల్ గా ఇలాంటి ప్రోగ్రామ్ ఉండదు. సో ఇన్స్టిట్యూట్స్ కి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. దే విల్ డూ కోచింగ్ ప్రాపర్ గా చేస్తారు. ఎక్కడ ఏది ఎక్స్పెక్ట్ చేయాలి అదే చేయండి. అంటే నాకు ఇది హైలైట్స్ అంటే మరి ప్రోగ్రామ్ గురించి ఏదో చెప్పాలని కాదు కానీ డిస్కషన్ ఉంది కదా సార్. అంటే నార్మల్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక 1 hour 1.5 hour లైవ్ లో స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి ఒక మెంటర్ వాళ్ళతో కూర్చొని ఇవాళ ఏం చదివారో డిస్కస్ చేయండి, పాయింట్స్ యాడ్ చేయండి అంటే ఈ డిస్కషన్ చేయరు. లేదండి, అక్కడ ఇవ్వలేదు, చూడలేదు, చేయరు. అంత టైం ఎక్కడ ఉంది? అవును అవును సార్, అలాంటివి చేయలేరు కూడా. క్లాసులు చెప్పడానికి టైం సరిపోతుంది. అవును, తప్పు లేదండి. అంటే ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూట్స్ ఫాల్ట్. స్టూడెంట్స్ షుడ్ నాట్ బి ఎక్స్పెక్టింగ్ దట్. సార్ నా బాధ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పోతే బ్యాడ్ ఫీల్ అవుతారు. వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీలో అది వర్కౌట్ అవ్వదు అంటారు. సో స్టూడెంట్ మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే మెంటర్షిప్ అనేది కోచింగ్ లో ఎక్స్పెక్ట్ చేయకండి, కోచింగ్ లో కోచింగే ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే, మెంటర్షిప్ సపరేట్ గా ఉంటుంది, అది వేరు. ఓకే సార్, అలా ఉంటుంది. అండ్ ఇంకొకటి స్టూడెంట్స్ మాట్లాడుతున్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మా కజిన్ ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు నన్ను మెంటర్ చేస్తున్నారు అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ చెప్పిన క్రైటీరియా ఏదైతే ఉందో మెంటర్ కంపాషనేట్ గా ఉండాలి, హెల్ప్ చేసే క్వాలిటీ ఉండాలి అని, అది ఉంది వాళ్ళలో. సో వాళ్ళ గైడెన్స్, వాళ్ళ మెంటర్షిప్ ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్ తీసుకోవచ్చా? మన డిఫరెన్స్ ఏంటి సార్? మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం వాళ్ళు పాసిబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? మేజర్ డిఫరెన్స్ ఏం లేదంటే వాళ్ళు ప్యాషన్ కంపాషన్ తో మీకు చెప్పట్లేదు. ఇట్స్ నాట్ దేర్ జాబ్, దే డిడ్ంట్ చూస్ ఇట్ యాజ్ దేర్ జాబ్. ఓకే, వాళ్ళకి మీకు తెలుసు, చెప్పకుండా రేపు పొద్దున ఇంటికి పోయి మీ అమ్మ వాళ్ళకి చెప్తారేమో, బయట చుట్టాలలో ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఇష్టపడి చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినా కూడా అది ఒక లెవెల్ వరకే ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది ప్యాషన్ కంపాషన్ అనేది ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. ఇది రీజన్. సెకండ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఇది మెయిన్ రీజన్ అనుకుంటా. చూసుకుంటే ఎక్స్పీరియన్స్ 100%. సో ఎక్స్పీరియన్స్ లేదు, క్రెడిబిలిటీ లేదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే మా చుట్టాలు వచ్చిందని చెప్పి వాళ్ళని అడుగుతారా ఎట్టొచ్చింది, ఏం చేయాలని చెప్పి? గూగుల్ చేస్తారా లేకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు సార్? సారీ, సీరియస్ టాపిక్. అంటే చుట్టాల్లో హార్ట్ అటాక్ వస్తే ఫోన్ చేస్తారని నవ్వచ్చు కదా. అంటే సీరియస్ థింగ్ సీరియస్ తీసుకోవాలి. యూపీఎస్ అనేది ఒక సీరియస్ థింగ్, దాన్ని సీరియస్ తీసుకోండి. తెలిసిన వాళ్ళని అడుగుదాం, ఇట్లాంటివి వద్దు. అంటే నాకు ఎవరు తెలుసో వాళ్ళు కాదు, సబ్జెక్ట్ ఎవరు తెలుసో వాళ్ళని అడగండి. సింపుల్ లాజిక్. ఓకే, జస్ట్ మీరు ఇష్టం ఉన్నట్టు దగ్గరలో ఏదో చూసుకుంటే అది కిరాణా షాప్ కాదు కదా, పక్కకి ఏది ఉంటుంది అక్కడికి వెళ్ళి అడుగుదాం అని చెప్పి. గో ఫైండ్ ద రైట్ మెంటర్. ఎంత దూరం అయినా పోండి వాళ్ళ కోసం. ఎందుకంటే మీరు ఎంత దూరం పోయి మంచి మెంటర్ని పట్టుకొస్తే మీ లైఫ్ అంత దూరం పోతుంది. ఓకే, లేకుండా కష్టం. మళ్ళీ ఒక క్వశ్చన్ సార్, చెప్తుంటే రైట్ మెంటర్ ఫైండ్ చేయమన్నారు కదా, ఎలా తెలుస్తుంది సార్ రైట్ మెంటర్ కాదా? ఎందుకంటే there are lots, hundreds and thousands of mentors available. No, I don't think so. I mean in the name of mentors. In the name of mentors. అంటే స్టూడెంట్స్ కి మెంటర్ అని తెలుస్తుంది ఉన్నారు అనేది. సో ఎలా ఫైండ్ చేయాలి? కరెక్ట్ గా నాకు హెల్ప్ చేస్తారు? ఒకటి సార్, అంటే నాకు చాలా బాధతో చెప్తున్నాను. మెంటర్ అని చెప్పి సేల్స్ పీపుల్ కూర్చుంటున్నారు, MBA అయిపోయిన వాళ్ళు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ లో సేల్స్ పీపుల్ ఆర్ సెట్టింగ్ అండ్ సేయింగ్ ఐ యామ్ మెంటర్, ఐ విల్ గైడ్ యు అని చెప్పి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, అది చదివి అదే సేల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా? లేదు, మరి స్టూడెంట్స్ కూడా లేదు కదా, వాళ్ళకేం తెలుసులేనా? బ్రాండ్ ఏదో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అనుకోండి, టాపర్మెంట్ కి వచ్చారు, విక్రమ్ సార్, ప్రవీణ్ సార్, ఇక్కడ ఏం ప్రాబ్లం అయినా కూడా వీళ్ళు ఇచ్చేది పోతుంది. రెస్పాన్సిబుల్ మొఖాలు కనబడుతున్నాయి, మనమే రెస్పాన్సిబుల్. సో మనకు భయం ఉంటది కొంచెం. పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరో అక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరు కూడా తెలియకుండా మీరు మెంటర్ అని చెప్పి జాయిన్ అయిపోతారు. బట్ అక్కడ మెంటర్షిప్ ఇవ్వకుండా వాళ్ళకి పోయేది ఏం లేదు కదా, వాళ్ళ క్రెడిబిలిటీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. అయితే బ్రాండ్ పోతుంది, కంపెనీ పేరు. అండ్ దిస్ పర్సన్ డజంట్ కేర్. నాకు జీతం పడుతుంది, నాకు సాలరీ నాకు కావాలి, నాకు ఇప్పుడు హెల్ప్ చేసి నేనేం చేయాలా? ఓకే, నాకు ఒక మెయిన్స్ క్లియర్ చేసినా ఒక టైటిల్ ఉంది, లేకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా టైటిల్ ఉంది,
నాకు ఇంట్రెస్ట్, కంపాషన్, ప్యాషన్ ఉన్నా లేకున్నా నాకు జీతం పడుతుంది, నా ప్రాబ్లం నాకు ఇజ్జత్ పోతలేదు, నాకు క్రెడిబిలిటీ పోవట్లేదు, హ్యాపీగా చెప్తా, ఫోన్ లో చెప్పడం అంతే కదా. ఇది మెంటర్షిప్ బయట కార్పొరేట్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇద్దామని వీళ్ళకి పే చేసినా కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, అకౌంటబిలిటీ లేదు. మనకి ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది, తప్పదు. సో అది చూసుకోవాలా. స్టూడెంట్ మెంటర్ నచ్చినప్పుడు వాడు అకౌంటబుల్ అవుతారా లేదు ఎలా తెలుసుకోమంటారు? యూ షుడ్ బి ద ఫేస్. మెంటర్ రేపు పొద్దున పోయి బయటికి చెప్తే ఇజ్జత్ పోవాలా, ఆ మెంటర్ ఇట్లా చేస్తుందని చెప్పి. అది పేరు లేని మెంటర్ దగ్గర పోతున్నాడు, బై డిఫాల్ట్ తీసేది. కరెక్ట్ కదా, వారికి పోయినా లేకుండా ఏం కాదు. కమర్షియల్ ఉండొద్దండి ఫస్ట్, మరి ప్యూర్లీ కమర్షియల్ మీతో ఉండొద్దు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఈ సిచ్యువేషన్ ఇది ఉంది, నీ ఇష్టం, నీకు సెట్ అవుతారా లేకుంటే లేదు. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలా. లాజికల్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటేనే వెళ్ళండి మెంటర్ దగ్గరికి. మెంటర్ మోటివేట్ చేస్తున్నాడు, ఏం కాదమ్మా వీ కెన్ డూ ఇట్, నీకు రోజు కొటేషన్ పంపిస్తా. కొటేషన్ మొన్న ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యారు, 15,000 20,000 కోర్స్ ఇస్తా అని చెప్తాను. మెంటర్షిప్ ఉందట సార్ అక్కడ అని జాయిన్ అయ్యారు. నేను అడిగా ఎట్లుందమ్మా సార్, రోజు పొద్దున మోటివేషన్ కొటేషన్ పంపిస్తా సార్. రోజు పొద్దున మోటివేషన్ కొటేషన్ వాళ్ళ బ్రాండింగ్ తోనే. ఈవినింగ్ ఇంకోటి పంపిస్తారు, నైట్ మళ్ళీ షెడ్యూల్ పంపిస్తారు, రేపు పడుతుంది. అన్ని మేజెస్. డౌట్ అడిగితే గూగుల్ లింక్స్, వాళ్ళ వెబ్సైట్ లింక్స్ లో డౌట్స్ ఏవైతున్నాయో ఆ లింక్ లో పంపిస్తున్నాడు చదువుకోమని. అయ్యో, మాట్లాడడానికి టైం లేదు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఈ బ్యాచ్ లో 10,000 మంది జాయిన్ అయ్యారు. సో అందరికి 10,000 మంది. మరి నీకు డిస్కౌంట్ వచ్చింది కదమ్మా, 10,000-15,000 మీకు కోర్స్ అయిపోతుంటే ఇప్పుడు అన్నితో మాట్లాడాలని ఎట్లా కుదురుతుంది, ఇది వాళ్ళ మాటలు. సో మీరు చెప్పినట్టు మరి మెంటర్ పర్సనల్ గా టైం ఇన్వెస్ట్ చేసే స్కోప్ ఉండాలి కదా సార్? లేదు. ఆ పేరు బ్రాండ్ యూస్ చేసి ఇట్స్ నాట్, చెప్తున్నా మళ్ళీ, యూపీఎస్సి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ ఏ పర్సనల్ సర్వీస్. అర్థమవుతుందా కొంచెమైనా? ఇది అర్థం కాకుంటే చదువు పనికిరారు, యూఆర్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ బై డిఫాల్ట్. ప్రోడక్ట్ లాగా మీరు చదువుని ట్రీట్ చేస్తే చదువు మిమ్మల్ని అంటే ట్రీట్ చేసి అక్కడ దొబ్బేస్తుంది. ఐఎస్ఏ మార్క్ ఉందా లేదా, బ్రాండింగ్ ఉందా. సో స్టూడెంట్ అలా చూసుకోద్దాం. మెంటర్ ఎలా ఉన్నారు, మంచి మనిషి, ప్యాషన్ ఉందా, చేయాలని కష్టం ఉందా, అర్థమైపోద్ది. అదే మాట్లాడినప్పుడు వైబ్స్ వచ్చేస్తాయి, అర్థమైపోద్ది. సేల్స్ పీపుల్ కూడా చేస్తారు ఈ పని కాదు, అదే ప్రాబ్లం. అంటే దే విల్ యాక్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మనకే ఫోన్లు చేస్తారు, సార్ మాకు గైడెన్స్ కావాలని చెప్పి. మనం ఎట్లా ఇస్తున్నాం మొత్తం వింటారు, రికార్డ్ చేస్తాం, రిపీట్ చేస్తాం. ఎక్స్పీరియన్స్ అయింది సార్, చాలా జెన్యూన్ గా స్టూడెంట్ ఏమో హెల్ప్ చేస్తాము, డౌట్ వస్తుంది. కాకపోతే ఇంకా ఒకవేళ బై మిస్టేక్ స్టూడెంట్ అయితే మళ్ళీ లాస్ అవుతాడు, భయాన్ని చేస్తాము. మెంటర్స్ ని చూస్ చేసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ చెప్పండి, అంటే మీరు ఇంతకుముందు మెంటర్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారా, మీరు నాకు మెంటర్ చేస్తారు, ఒక 2 రోజులు నన్ను మెంటర్ చేయండి చూద్దాం. యూ హ్యావ్ టు టేక్ ద ఛాలెంజ్. నువ్వు ఒక మంచి మెంటర్ అయితే చేస్తావు, తప్పేముంది. ఇఫ్ యూ హ్యావ్ క్రెడిబిలిటీ చెప్పు, నేను చాలా ఉన్నాయి కావాలన్నా యూట్యూబ్ చూసుకో, లేకుంటే ఇక్కడ వీళ్ళని అడుగు ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకునేంత టైం లేదు కదా. అంటే ఆ ధైర్యం అని ఉండాలి, మరి ఆ క్రెడిబిలిటీ అని ఉండాలి. అట్లా చెప్పండి. ఇంకా అంటే ఒక కొన్ని ఇయర్స్ క్రితం ఇట్లా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కొంతమంది, అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, జనరల్ గానే గైడ్ చేస్తూ వచ్చాం, పూర్ స్టూడెంట్స్ గైడ్ చేస్తూ వచ్చాం. మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో కొద్ది రోజుల తర్వాత ఐ థింక్ 1 week 10 days చేశారు. తర్వాత వాళ్ళే సార్ బాగా గైడ్ చేస్తున్నారు, నేను అంటే ఫ్రీగా ఉంటే ఎక్కువ అడగలేకపోతున్నాను, అది మీరు ఇచ్చిన పర్మిషన్ తో అలా అయింది. నార్మల్ గా మెంటర్స్ కి ఇంత ఛాన్స్ ఇవ్వరు. ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే కమర్షియల్ ఉంటాయి, మనీ మీద థింక్ చేస్తుంటాయి. మీరేంటంటే ప్రాబ్లం లేదు, మనీ ఇస్ నాట్ ద క్రైటీరియా, గైడ్ చేయండి ఇస్తున్నారు టైం, ఆ టైం అలా యూటిలైజ్ చేసుకున్నాం. అంటే ఇది స్టూడెంట్ మళ్ళీ చెప్తున్నా, ఫ్రీ గైడెన్స్ అట్లా కాదు, మాకు 1 hour టైం దొరికితే డైలీ ఒక 1 hour అలా పక్కన పెట్టుకొని మాకు అయినంతలో మేము చేస్తున్నాం. ఫుల్ ఫ్లెడ్జ్ చేయడం కష్టం కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ దట్ ఉంది. మీకు నాలెడ్జ్ వస్తే మీరు వెళ్ళి బయటికి వెళ్ళి కరెక్ట్ రిసోర్స్ తెలుసుకుంటారు అని చెప్పి ప్రవీణ్ సార్ని మరీ పట్టుకొని సార్ నాకు ఫ్రీ ఇస్తా అని చెప్పి వీడియోలో సార్ కుదిరినప్పుడు ఇస్తారు, నాకు కుదిరినప్పుడు ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. మా సిచ్యువేషన్స్ ప్రకారం, ఎందుకంటే మాకు ఒక లైఫ్ ఉంది. బట్ వీఆర్ ట్రై టు హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ అవర్ ఓన్ వే. సో మెంటర్షిప్ లో అదొకటి ఉంటుంది సార్. మెంటర్ ఇంకా చేయాల్సింది ఏముంటుందంటే ఒకటి సార్, రైట్ పాత్ చూపించాలి. ఓకే, స్టూడెంట్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్. పర్సనల్ ప్రాబ్లమ్ వినాలి. మెంటర్ షుడ్ బి ఎ గుడ్ లిజనర్, నాట్ ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే యూ షుడ్ కమ్యూనికేట్ వెల్, బాగా మాట్లాడాలి, డెలివర్ చేయాలి. సో డెలివరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, టాకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యాకల్టీ, నాట్ లిజనింగ్. ఓకే, ఇది వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెంటర్ దగ్గరకు వచ్చాక రివర్స్ అయిపోద్ది. దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాకల్టీ.
ఫ్యాకల్టీ టాక్స్, మెంటర్ లిజన్స్. ఓకే. సో అక్కడ ఫ్యాకల్టీ ఎప్పుడైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు వినాలి ఎప్పుడైనా. ఇఫ్ దే కాంట్ లిసన్, దే కాంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అర్థం కాదు సార్, యాజ్ సింపుల్ as. సో ఒకవేళ మీరు ఎవరైనా మెంటర్తో మాట్లాడుతున్నారో దిస్ ఇస్ అదర్ క్రైటీరియా. మీరు చెప్పేది వినట్లేదు, వాడు చెప్పేది చెప్పుకుంటా పోతున్నాడు, బ్యాడ్ మెంటర్. అవుట్ రైట్ తీసుకోలేదు అంటే వాడు మీరు లైఫ్ లో మెంటర్ చేయలేడు. నీ ప్రాబ్లం నేను దాడి చేస్తున్నాడు, వాళ్ళు తెలిసింది చెప్పుకుంటా పోతున్నాడు. అది సోక్రటిస్ అంటారండి ఫిలాసఫర్. కరెక్ట్ వైజ్ మనిషి ఏం చేస్తారంటే, వైజ్ ఉన్న మనిషి ఏం చేస్తారంటే హీ విల్ స్పీక్ వెన్ హీ హాస్ సంథింగ్ టు సే. ఒక ఫూల్ ఏం చేస్తారంటే హీ విల్ స్పీక్ బికాస్ హీ హ్యావ్ టు సే సంథింగ్. ఏదో వాళ్ళు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఫూల్స్ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళు ఫూలే, మిమ్మల్ని కూడా ఫూల్ చేస్తారు. బట్ దే విల్ ఫీల్ దట్ దే ఆర్ తోప్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో లిజనర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెంటర్షిప్ లో. వినాలి, మాట వినాలి, వింటూ చెప్పాలి. ఒకసారి వినడం అయిపోయినాక మెంటర్ చెప్పడం స్టార్ట్ చేసిన మోసుకొని వినాలి మీరు స్టూడెంట్స్. లేకుండా మళ్ళీ మీకు మెంటర్ ఏం చేయగలుగుతాం, మేము చెప్పలేము కదా. మేము వింటాం, విన్నాక మీరు చెప్తాం, మీరు కూడా వినాలి. కరెక్ట్. గివ్ అండ్ టేక్ రిలేషన్. ఫ్యాకల్టీ దగ్గర ఓన్లీ టేక్ రిలేషన్. అలా ఉంటుంది. రైట్ అప్రోచ్, రైట్ రిసోర్సెస్ ఇవ్వాలి, దానికి లాజిక్ ఇవ్వాలి. ప్రతిదానికి ఒక మెంటర్ లాజిక్ ఇవ్వకుండా ఏదని చెప్తున్నాను మీకంటే వేస్ట్. అంతే కదా సార్. లాజిక్ ఉండి చెప్తాంటే స్టూడెంట్ అర్థం కావాలి, ఎందుకు చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు అని పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మెంటర్ మీకు ఇవ్వాలి, లేకుంటే అది వేస్ట్. మనం జనరల్ గా స్టూడెంట్స్ అడగరు, చెప్తూ ఉంటాం లాజిక్. అట్లీస్ట్ లాజిక్ గుర్తుంటే ఎందుకు చేస్తున్నా పర్పస్ రియలైజ్ అవుతారు. యాక్చువల్లీ మనం చేసేది సార్, వి మేక్ దెమ్ క్వశ్చన్. మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీన్ని క్వశ్చన్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, అప్పుడు ఆన్సర్ ఇస్తారు. లేకుంటే ఏంటంటే చాలా మందికి ఏం క్వశ్చన్ చేయాలో కూడా తెలియదు కదా. సో ఎన్లైట్మెంట్ లిటిల్ బిట్ చేస్తే ఏమనుకుంటారు అనేది ఉంటది. అడగాలంటే సిగ్గుపడతారు, భయపడతారు. ఈ సిల్లీ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అని. సో మనమే ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ పిలిపించి ఇది ఉంది, మరి దీన్ని ఎట్లా చేస్తావు అన్ని అర్థమయ్యేలో 2-3 సార్లు చేస్తే అలవాటు పడిపోతారు. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి అదొకటి. మెంటర్ అనే వాళ్ళు నాలెడ్జ్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, కంపాషన్ ఉండాలి, రైట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టూడెంట్స్ ని గైడ్ చేసే ఎక్స్పీరియన్స్. వాళ్ళ పనే అయి ఉండాలి, బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళ పని పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే థాట్ లో ఉండాలి. వేరే నాకు వాళ్ళకి 100 పనులు ఉన్నాయి, నేను ప్రిపేర్ అవుతున్నా, నేను ఈ జాబ్ చేస్తున్నా, నేను ఇంతకుముందు ఎప్పుడో చేసినా కాబట్టి నీకు చెప్తా అంటే కుదరదు. ఆ టైం పాస్ మెంటర్షిప్ అట్లా సీరియస్ ఉండాలి. మీరు సీరియస్ స్టూడెంట్ అయితే సీరియస్ మెంటర్ దగ్గరికి వెళ్ళండి. మీరు టైం పాస్ అంటే టైం పాస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎందుకు చూసుకొని జాగ్రత్తగా చేసేది మంచిగా చేస్తే బాగుంది, అంతే కదా. సో అదే సార్, ఐ థింక్ దిస్ ఇస్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ సార్. మా స్టూడెంట్స్ కున్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారు. అండ్ ఇంకేదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే, వాళ్ళ పర్సనల్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇస్తారు. అవి మళ్ళీ మీ ముందు తీసుకొస్తాను. అర్థమైందిగా స్టూడెంట్స్? వెదర్ యూఆర్ ఇన్ టు కోచింగ్ ఆర్ యూ డూయింగ్ సెల్ఫ్ స్టడీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. కోచింగ్ రోల్, ఇన్స్టిట్యూట్ రోల్ 30% ఉంటుంది. మీరు ఇంతకుముందు వీడియో కనుక ఫాలో అవుతుంటే మన వీడియోస్ అనేవి మీకు తెలిసి ఉంటుంది. 70% ప్రిపరేషన్ మీ చేతుల్లో ఉంది. ఆ 70% ప్రిపరేషన్లో మీకు ఒక కరెక్ట్ మెంటర్ తోడుంటే, ఒక రోడ్ మీద మబ్బు అంటే మొత్తం చీకట్లో టార్చ్ లైట్ వేసుకొని ముందుకు వెళ్ళడం లాంటిది. ముందు ఏం వస్తున్నాయో చూడొచ్చు, చాలా జాగ్రత్తగా ఆ రూట్లో వెళ్ళొచ్చు. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ తక్కువగా వస్తున్నాయి, ఇయర్ మొత్తం ఇస్తున్నారు కదా అని పుసుకుని జాయిన్ అవ్వద్దు. చూడండి, వాళ్ళతో మాట్లాడండి. మీకు ఈ రూల్స్ ఉన్నాయి కదా, కంపాషనేటా కాదా, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా లేదా, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారా లేదా. ఈ రోజు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఇయర్ మొత్తం మీతో ఎలా ఉంటారు, అది ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని టేక్ ఏ డెసిషన్. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా టాపిక్ మీద వీడియో కావాలి అన్నా, లెట్ us know in the comment section below. Thank you, sir.